నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ఖగోళ అద్భుతాలను చూసేందుకు అందరూ ఇష్టపడతారు. కానీ గ్రహ శకలాలు భూమి దగ్గరగా వెళ్ళినా పేలినా అది సృష్టించే వినాశనం ఊహకు అందదు. అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహ శకలం ఒకటి మన భూమిపైకి దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజాగా అఫోసిస్ అనే గ్రహ శకలం ఉనికిని గుర్తించినట్లు తెలిపారు. దీని పరిణామం 370 మీటర్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అఫోసిస్ గ్రహ శకలం ఏప్రిల్ 13, 2029 మళ్ళీ 2036లో మనల్ని దాటి వెళ్తుందని తెలిపారు. ఈ గ్రహ శకలాలు భూమిని ఢీకొంటే ముప్పు 72% ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి గ్రహ శకలాలు ఢీకొనడం వల్లే డైనోసర్లు అంతరించిపోయాయని చెబుతున్నారు. అయితే గ్రహ శకలాల నుండి భూమిని రక్షించడానికి, గ్రహాల రక్షణ సామర్థ్యాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ, మన జీవిత కాలం 70 నుండి 80 ఏళ్లు. ఇలాంటి విపత్తులను మన జీవిత కాలంలో చూడలేం కాబట్టి ఇది సాధ్యం కాదని భావిస్తున్నాం. అయితే విశ్వం చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. అంతరిక్షంలో ఇలాంటి ఘటనలు జరిగాయని, బృహస్పతిని గ్రహశకలాలు ఢీకొట్టాయని, భూమిపై అలాంటి సంఘటన ఏదైనా జరిగితే అందరూ అంతరించిపోతారని ఆయన తెలిపారు. అయితే ఈ అంచనాలను నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని ఇస్రో చీఫ్ అంటున్నారు. భూమికి ఎలాంటి ముప్పు జరగకూడదని, సమస్త జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అంటున్నారు. అయితే దీనిని ఆపడం కష్టమని, దీనికి ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన అవసరం ఉందని ఇస్రో చీఫ్ అంటున్నారు. భారత్ సైతం తన వంతు కృషి చేస్తోందని సోమనాథ్ చెప్పారు. 10 కిలోమీటర్ల వెడల్పాటి ఆస్ట్రోనాయిడ్ ఢీకొంటే వెలువడే ఉష్ణం ధాటికి భూమి మీద కొన్ని జీవజాతులు పూర్తిగా చనిపోతాయని, ప్రమాదానికి గురవుతాయని ఒక సిద్ధాంతం ఉంది. డైనోసర్లు ఇలాగే అంతర్ధానమయ్యాయని శాస్త్రవేత్తల అంచనా. భూమిని ఇలాంటి ఖగోళ ప్రమాదాల నుండి రక్షించుకునే వ్యవస్థల అభివృద్ధికి సంపన్న దేశాలు సమాయత్తమయ్యాయి.